హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వేలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైనటువంటి ఈ తరుణంలో ఎలాంటి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా బ్రాంచ్ సెలెక్షన్ చేసుకోవాలి, కాలేజ్ సెలెక్షన్ కానీ లేకపోతే బ్రాంచ్ సెలెక్షన్ కానీ తీసుకునేటప్పుడు వివిధ రకాలైనటువంటి కౌన్సిలింగ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆప్షన్స్ పెట్టేటప్పుడు తీసుకోవాలనే విషయాల మీద దాదాపు ఈ విద్యారంగంలో 30 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి డాక్టర్ రాజిరెడ్డి సార్తో మనం ఉన్నాం. సారు సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ డైరెక్టర్ గారు. సో సార్ని అడిగేసి తన అనుభవాన్ని అంతా ఉపయోగించి మీకు సూచనలు సలహాలు చేయమని చెప్పేసి ఈరోజు సార్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు కమింగ్ టు అవర్ స్టూడియో సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే మొదలైంది. సో ఏ తల్లిదండ్రులకైనా కానీ ఇది మొదటి ఘట్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అనేవాళ్ళు తల్లిదండ్రుల్లో ఉండే అవకాశం లేదు. ఒకవేళ సెకండ్ చైల్డ్ ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు విధానాలు లేకపోతే ఆప్షన్స్ పెట్టుకునే విధానం మారిపోతూ ఉంటుంది. సో ఒకసారి మా తల్లిదండ్రుల కోసము విద్యార్థుల కోసము మీ యొక్క సలహాలను చెప్పండి. సో ముఖ్యంగా ఈ గత 10 సంవత్సరాల నుంచి ఆన్లైన్ కౌన్సిలింగ్ మొదలైన దగ్గర నుంచి చూస్తున్నాము. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ దే ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్ అండ్ దేర్ బై దే ఆర్ గెటింగ్ సమ్ కాలేజ్ విచ్ దే హ్యావ్ నాట్ ఆప్టెడ్ యాక్చువల్లీ. మేబీ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బేస్డ్ కౌన్సిలింగ్. ఫస్ట్ బిఫోర్ దాట్ పేరెంట్స్ స్టూడెంట్స్ డిసైడ్ చేసుకోవాలి వెదర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విచ్ బ్రాంచ్, ఏ బ్రాంచ్కి వెళ్ళాలనేది వాడికి అవగాహన ఉండాలి. వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నాడు, లేకపోతే వాళ్ళ నైబర్ తీసుకున్నాడు, వాళ్ళ చుట్టాల దాంట్లో తీసుకున్నాడు కనుక కాకుండా వాని అబిలిటీ ఏ బ్రాంచ్లో అయితే వాడు ఎక్సెల్ అవ్వగలుగుతాడు. ఇంజనీరింగ్లో టు మై ఒపీనియన్ బ్రాంచ్ డజంట్ మ్యాటర్, సమ్ టైమ్ కాలేజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో బోత్ దే హ్యావ్ టు చూజ్ బేస్డ్ ఆన్ దేర్ ర్యాంక్. సపోజ్ 10,000 ర్యాంక్ 5,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఆలోచన ఒకటి, 40,000 ర్యాంక్ అతను కూడా సేమ్ కాలేజ్ ఆప్ట్ చేసుకుంటే రాకపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాట్మెంట్ కూడా జరగదు, ప్రాపర్గా పెట్టకపోతే ఏ కాలేజ్ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. సో దీనికి నా సూచన ఏంటంటే ఏదైతే మనం రాదు అని అనుకుంటామో అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఈ ర్యాంక్ అయితే ఈ కాలేజు ఈ బ్రాంచ్ నాకు రాదు అనుకుంటా ఆ నెక్స్ట్ రాదు అనుకుంటా పెట్టుకుంటా వెళ్తే కరెక్ట్గా మనం ఎక్కడైతే మన ర్యాంక్ ప్రకారం ఉందో అక్కడ ల్యాండ్ అవుతాం ఎగ్జాక్ట్లీ. సో ఇది గమనించి ఆ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా సపోజ్ జనరల్గా ఏం చేస్తారు, ఒకటే కాలేజీలో ఫస్ట్ సిఎస్సి ఈసీఈ ఇట్లా పెట్టుకుంటూ వెళ్తారు కొంతమంది, లేదా ఒక సీక్వెన్స్లో సిఎస్సి అన్ని 10 కాలేజీలు పెట్టి మళ్ళీ ఈసీఈ 10 కాలేజీలు పెడతారు. సో ఆ సిఎస్సి నీకు లాస్ట్ ఏదో ఒక కాలేజీలో సిఎస్సి అలాట్ అయితే ఈసీఈ రాదు, మరి ఈసీఈ మళ్ళీ ముందు కాలేజీలో రాదు. సో ఎలా ఉండాలంటే అది రాదు అనుకున్న టైం అది వచ్చేటట్టుగా అలా ప్లాన్ చేసుకోవాలి. ఆ సీక్వెన్స్ ఒకసారి ఒక షీట్లో అన్ని వరుసగా రాసుకోవాలి. సేమ్ ఆప్షన్స్ అక్కడ ఇచ్చామా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవాలి ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దగ్గరలో ఉన్న కాలేజు ఎవరైనా ప్రొఫెసర్స్ కానీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కానీ సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకొని కూడా ఆప్షన్స్ ఎలా ఇస్తే ప్రాపర్గా మంచి కాలేజు యాజ్ పర్ దేర్ ర్యాంక్ విచ్ కాలేజ్ దే కెన్ ఎక్స్పెక్ట్. సో అది ల్యాండ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. సపోజ్ ఈ తల్లిదండ్రులకు అవగాహన లేని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఎంసెట్ అనే దానికి, సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే. సో యాక్చువల్గా వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు మొత్తం నోట్ చేసుకోవాలన్నారు సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది అన్ని సిఎస్సి బ్రాంచ్లు పెట్టేసి దాని తర్వాత ఈసీ అంటే యాక్చువల్గా కరెక్ట్ విధానం ఏదైతే బాగుంటుంది, ఎలా పెట్టుకుంటే బాగుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సపోజ్ ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 10,000 ర్యాంక్ వాడికి నాకు తెలిసి ఇప్పుడున్న 70-80 అటానమస్ కాలేజీలో టాప్ 10-12 అటానమస్ కాలేజీలో గ్యారంటీగా 10,000 ర్యాంక్ వాళ్ళకి వస్తుంది. కానీ సపోజ్ వాడు బ్రాంచ్ ఇంపార్టెంటా లేదంటే కాలేజ్ ఇంపార్టెంటా ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ సిబిఐటి ఫస్ట్ ఆప్షన్ అనుకోండి. సిబిఐటిలో నేను ఈసీ అయినా పర్లేదు, సిఎస్ అయినా పర్లేదు, ఏఎంఎల్ అయినా పర్లేదు, ఐటీ అయినా పర్లేదు అనుకున్నప్పుడు సిబిఐటిలోనే ఆ 5 ఆప్షన్స్ ఇవ్వాలి. లేదు ఫస్ట్ ప్రయారిటీ నాకు సిఎస్సి అంటే కాలేజ్ ఫస్ట్ సిబిఐటి నెక్స్ట్ వాసవి, ఇట్లా వాడి అవగాహన ప్రకారం వాడి చుట్టుపక్కల ఉండే డిస్టెన్స్ని బట్టి ట్రావెల్ని బట్టి ఆపర్చునిటీస్ని బట్టి ఆ 10 కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రాతిపదికన ఎంతవరకు తీసుకోవాలంటారు సార్?
లాస్ట్ ఇయర్ ర్యాంక్ ప్రాతిపదిక అనేది ఒక అంచనా. ఓకే. సో ఇప్పుడైతే ట్రెండింగ్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏఎంఎల్ ఈసీ కొంత ట్రెండ్ లో ఉంది, జనరల్ సిఎస్సి డేటా సైన్స్ కొంచెం అంటే డౌన్ అనిపిస్తుంది. దీని ప్రకారంగా చాలా మంది లాస్ట్ ఇయర్ ర్యాంక్ ని కట్ ఆఫ్ గా ఎగ్జాక్ట్ గా తీసుకుని పెడుతుంటారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు అది లాస్ట్ ఇయర్ ర్యాంక్ కి ఇటు అవ్వచ్చు అటు అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రిక్కీ ఏంటంటే మనది 10,000 ర్యాంక్ అనుకోండి, 9,999 మంది ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. అవును, వాళ్ళ ఆలోచనను బట్టి మన చాయిస్ కూడా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సిఎస్సి మొగ్గు చూపారు, ఇప్పుడు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చేంజ్ అవుతున్న మార్పుల ప్రకారం టెక్నాలజీ ప్రకారం ఏఐ సైడ్ ఏఎంఎల్ సైడ్ మొగ్గు చూపుతున్నారు. సో ఏఎంఎల్ అన్ని కాలేజీల్లో ఇంటేక్ కంపేర్ టు సిఎస్సి అంత ఇంటేక్ లేదు. కాబట్టి ఇప్పుడు మేబీ 10,000 బదులు 8,000కే కట్ ఆఫ్ అవ్వచ్చు, చెప్పలేము. సో అలా అని అక్కడ వరకు ఆగిపోయి నా ర్యాంక్ వరకు వస్తే చాలు అనుకోకుండా ఇంకొక 5,000 10,000 ర్యాంక్ అనుకోండి, లాస్ట్ టైం 15,000 ర్యాంక్ వచ్చిన కాలేజ్ వరకు ఆప్షన్స్ ఇచ్చుకుంటే ఒకవేళ ల్యాండ్ అవుతే ఇటు ల్యాండ్ అవుతారు, లేదంటే 15,000 వరకు కాలేజెస్ చూజ్ చేసుకున్నాం కాబట్టి కాంపిటీషన్ పెరిగినా కూడా మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నాట్ అలాటెడ్ అనే స్టేట్మెంట్ రాదు. ఇక ఈ ప్రతి సంవత్సరం 2 విషయాలు గమనిస్తూ ఉంటాను సార్. ఒక పెట్టుకున్నటువంటి సపోజ్ మనకు ఒక 70,000 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక 10,000 మంది ఈ కాలేజ్ మాకు నచ్చలేదు సార్ అని రిపోర్ట్ చేయరు. ఎస్, అంటే అసలు నచ్చినట్టు కాలేజ్ ఎందుకు పెట్టుకుంటారు సార్ వీళ్ళు? నచ్చలేదు అనేది వాడికి తర్వాత తెలుస్తుంది. నైబర్స్ ఇవి వాడి ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు టాప్ 10లోనే ఉంటుంది. మరి బట్ పిల్లలు ఈ పేరెంట్స్ వాడి ర్యాంక్ గురించి ఆలోచించరు. 50,000 ర్యాంకు వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ సిబిఐటి ఆర్ వాసవి ఆర్ ఎనీ అదర్ టాప్ 10 కాలేజెస్. యాజ్ పర్ హిస్ ర్యాంక్ హీ హ్యాస్ టు చూస్. వాడి ర్యాంక్ ప్రకారం వాడు ఆలోచించాలి, కానీ నాకు అందులోనే రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. అందుకని కొంతమంది ఏం చేస్తారు, అక్కడ వరకు పెట్టేసి వదిలేస్తారు. 20,000 ర్యాంక్ 30,000 వరకు పెట్టేస్తారు. అంటే అలాంటే కాదు, ఫస్ట్ ఒకవేళ లేదు ఆ బ్రాంచ్ ఇష్టం లేకున్నా కూడా కొన్ని కాలేజీలు పెడతా ఉంటారు కొంతమంది. అట్లా పెట్టకూడదు కదా సార్? పెట్టకూడదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే వాడు ఫస్ట్ హీ హ్యాస్ టు మేకప్ హిస్ మైండ్. ఓకే, బ్రాంచ్ కాలేజ్ బోత్ హీ హ్యాస్ టు కాంప్రమైజ్. 2 పాసిబుల్ కాదు. ఇంకొంతమంది బిందాగా చెప్తూ ఉంటారు సార్, మాకు ఫస్ట్ ఫేజ్ పోతే సెకండ్ ఉంది థర్డ్ ఉంది మేము పెట్టుకుంటాం లేదు సార్ అంటారు. లేదు, 90 ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన తర్వాత మన స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే 80% ఫిక్స్ అయిపోతారు, కాలేజెస్ ఫిక్స్ అయిపోతారు. 20% ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ ఫేజ్లో ఇంటేక్ ఇంక్రీజ్ అయినప్పుడు, అడిషనల్ సీట్లు అలాట్ అయినప్పుడే ఇది జరుగుతుంది. అయితే అప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ టైం అలాట్ అయిన కాలేజు కాకుండా మళ్ళీ చేంజ్ చేస్తారు ఆర్డరు, ఇంకా వేరే ఎక్కడో దగ్గర వచ్చేస్తుంది. వాడు అనుకోని కాలేజీలో కూడా వస్తుంది ఒక్కోసారి అలాట్మెంట్ అయ్యి పేరెంట్స్ వచ్చి ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా సార్ మా సీట్ ఇక్కడ ఉండదా? అది ఉండదు, అట్లా ఉండదు బాబు. ఒకసారి నీకు వేరే అలాట్ అయితే ఇది ఉండదు. ఇది క్లారిటీగా ఉండాలి సార్. యాక్చువల్గా ఇది ఇప్పుడు పేరెంట్స్, ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు సపోజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయింది, మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టుకుని సిఎంఆర్ కేకి వెళ్ళిపోయారు. అక్కడ సీటు వచ్చే మాకు ఇక్కడ సీట్ కూడా ఉంది, మాకు ప్రస్తుతానికి ఇదే కావాలని అడుగుతారు. ఒక్కసారి మీరు ఇక్కడ కుర్చీ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సీట్ అనేది ఎట్టి పరిస్థితిలో ఇంకొండదు, ఒక్కొక్కరికి అలాట్ అవుతుంది వేరే వాళ్ళకి. ఓకే, సో అది సెకండ్ టైం ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు సార్, అసలు మేము మొత్తం ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి సార్ అని అడుగుతారు. దీనికి ఏమైనా లిమిటేషన్ ఉందా సార్? లేకపోతే ఇంకొంతమంది ఏం చేస్తారంటే సార్, ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం అబ్జర్వ్ చేస్తే 1 to 10,000 ర్యాంక్ లోపల చాలా మందికి యువర్ సీట్ నాట్ అలాటెడ్ అని వచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ 10 కాలేజ్లో సిఎస్సి ఏఎంఎల్ పెట్టి వదిలేసి వచ్చేస్తారు. సో వీళ్ళకి ఏం చెప్తారు మీరు? సో దీనికి నా ఓన్ ఎక్స్పీరియన్స్, మా అమ్మాయి 2013లో ఎంసెట్ రాసినప్పుడు ఇట్ వాజ్ ఎ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆమెకి 10,000 ప్లస్ ర్యాంక్ వచ్చింది. నా ఏమేమి ఉండాలంటే ఒకటి అటానమస్ కాలేజెస్ అప్పుడు 12 or 10 ఉన్నాయి. ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ద అటానమస్ కాలేజెస్ అండ్ ఐ హ్యావ్ గివెన్ ఓన్లీ 12 ఆప్షన్స్. సిఎస్సి ఈసీ సిఎస్సి ఈసీ అట్లా ఇచ్చాము. లాస్ట్ అనురాగ్ కాలేజ్లో వచ్చేసింది. సెకండ్ ఫేజ్ కూడా ఆల్సో వీ హ్యావ్ ఫాలోడ్ ద సేమ్ థింగ్. సెకండ్ ఫేజ్లో గోకరాజ్కి వచ్చేసింది. స్లైడ్ అయింది లిటిల్ ఊపర్, ఎందుకంటే టాప్ 5,000 10,000లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోవడం వల్ల. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్ కాదు, మీ ర్యాంకు 50,000 ర్యాంక్. లాస్ట్ టైం తీసుకోండి, 30,000 ర్యాంకు కట్ ఆఫ్ అయిన కాలేజ్ నుంచి 50,000 ర్యాంకు కట్ ఆఫ్ మధ్యలో 40 మనది అనుకుంటే, ఆ కట్ ఆఫ్ మధ్యలో 10 ఆప్షన్స్ ఇచ్చినా కూడా సెలెక్ట్ అవుతుంది. ఊరికే టైం పాస్ కోసం ఏం చేస్తారు, పైన సిబిఐటి నుంచి మొదలు పెడతారు. 1,00,000 ర్యాంకులు కూడా సిబిఐటే పెడతారు.
సో లక్ష ర్యాంక్ అది ఎట్లా తీసుకుంటుంది, తీసుకోదు కదా. తీసుకో. 100s, 1000s అయిపోతుంది. ఇంకా కొంతమంది జాక్పాట్గా తమాషాగా ఏం చెప్తుంటారంటే, సార్ ఓన్లీ అంటే ఫస్ట్ పెట్టిన కాలేజీలో వచ్చేస్తాయంట కదా సార్, మామూలుగా కింద దాకా వస్తే అది ర్యాంక్స్ ప్రకారం పోదంట కదా. ఈ రోస్టర్ పనిచేసే విధానం మీద పేరెంట్స్కి చాలా చాలా సందేహాలు ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్గా ఈ రోస్టర్ ఎలా పనిచేస్తుంది ఒకసారి చెప్పండి. రోస్టర్ అంటే ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారం ప్రతి 70% కన్వీనర్, ఆ 70% ఆఫ్ ద సీట్లోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, తర్వాత ఈబీసీ ఆర్ ఎకనామికల్లీ వీకర్ Backward. సెక్షన్, ఈడబ్ల్యూఎస్. సో దాని ప్రకారం వెళ్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు బీసీ కానీ ఎస్సీ, ఎస్టీ కానీ ఓసీలో కాంపిటీషన్, ఓసీ ర్యాంక్ అలాట్ కాంపిటీషన్కి వెళ్తే వాళ్ళది రిజర్వేషన్ కేటగిరీలో మంచి వెళ్ళిపోతుంది. అక్కడ రీప్లే ఒకసారి అలాట్ అవుతే ఒక కేటగిరీలో ఇంకో కేటగిరీకి షిఫ్ట్ అవ్వడం అనేది ఉండదు. సార్ యాక్చువల్గా కొన్ని సందర్భాలలో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ఉదాహరణకి ఒక స్టూడెంట్ యొక్క ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ కండ్లకోయ అనుకుందాం. కండ్లకాయలో అయినటువంటి విద్యార్థి సపోజ్ ఒక 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం సార్, ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఈ 10,000 ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి సివిఆర్ కాలేజ్ పెట్టుకోవడం బెటరా, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పెట్టుకోవడం బెటరా? ఎగ్జాక్ట్గా ఒక పేరెంట్గా మీరు ఆన్సర్ చెప్పండి సార్. సో ఇప్పుడు అదే మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్, ఇది కరెక్ట్ క్వశ్చన్ కూడా. కండ్లకోయలో ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఒక 10-15 కాలేజీలు ఉన్నాయి. మేడ్చల్ జోన్ అనుకుంటే సపోజ్, ఇప్పుడు సీమా టెక్నికల్ క్యాంపస్ అటు సివిఆర్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, 60 కిలోమీటర్స్. డైలీ ఒక స్టూడెంట్ 2 hours మార్నింగ్, 2 hours ఈవినింగ్. 7కి బయలుదేరాలి, 9 కాలేజ్ అవుతుంది. ఈవినింగ్ కూడా 7 అవ్వచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ట్రావెలింగ్లోనే అయిపోతా ఉంటుంది. మావాడు కష్టపడతారు కదా సార్, పెద్ద కాలేజ్ కదా అంటారు కొంతమంది. నథింగ్, నేను చాలా చూశాను చాలా మందిని. ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా వీక్ ఉన్నారు, ఫిజికల్లీ మెంటల్లీ దే ఆర్ వీక్. ఈవెన్ మళ్ళీ ఈ ట్రావెలింగ్ సరిగా ఫుడ్ కూడా తినరు, బ్రేక్ఫాస్ట్ చేయరు, లంచ్ సరిగా బాక్స్ తెచ్చుకోరు, తినరు, ఈ క్యాంటీన్లలో అక్కడ ఇక్కడ తింటారు. దానివల్ల కూడా నో యూజ్, హెల్త్ పాడైపోతుంది. మళ్ళీ ఇల్నెస్ అని చెప్పి కాలేజ్ బంక్ కొడతా ఉంటారు. సో అటెండెన్స్ ఉండదు. సో వెన్ దే ఆర్ నాట్ రెగ్యులర్. అదొకటే కాదు, యాక్చువల్గా టు మై ఒపీనియన్ యాక్చువల్గా ఇంజనీరింగ్ అనేది ఫుల్లీ రెసిడెన్షియల్ ఉండాలి నా లెక్క ప్రకారం. ఫుల్లీ రెసిడెన్షియల్ లేకపోయినా చుట్టుపక్కల కాలేజ్ వేర్ హీ కెన్ స్పెండ్ బియాండ్ ద కాలేజ్ అవర్స్. సపోజ్ మేము తీసుకున్నాం అనుకోండి, ఓకే 9 to 4 ఇస్ అ కాలేజ్, బట్ అవర్ లైబ్రరీ విల్ బి ఓపెన్, అవర్ జిమ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ విల్ బి ఓపెన్. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఏదైనా వర్క్షాప్స్, లేదంటే ఏదైనా వాడు ప్రాజెక్ట్ చేయాలనుకుంటే కూడా ఎక్స్టెండెడ్ అవర్స్ ఉండొచ్చు. ఫెసిలిటీస్ అన్నీ ఓపెన్ ఉంటాయి. సో ఇవన్నీ ఉపయోగించుకోవాలంటే వాడు ట్రావెల్ చేయగానే 4 అనగానే గంట కొట్టంగానే బస్ ఎక్కేస్తాడు. సో ఈ కెనాట్ యూస్ ప్రాపర్లీ ఇది. మిగతా టైం ఏడు ఉంటాడు వాడు, క్లాస్ రూమ్లో, ల్యాబ్లో ఉంటాడు, అంతే కదా. ఈ వోంట్ ఫైండ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇఫ్ యూ చూస్ a college which is far away from his house. Okay. Whereas competitively same college, if it is available nearby, I have always preferred. And సార్, both are autonomous. స్టూడెంట్కి ఒక్కడికే ఇబ్బందా, లేకపోతే మా సిస్టర్స్ కలిగే ఇబ్బంది ఏందో ఒకసారి చెప్పండి సార్. సిస్టర్స్ అంటే వాళ్ళ మదర్స్, అంటే స్టూడెంట్ వాళ్ళ మదర్స్కి ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న లేవాలి, 4 గంటలకు లేవాలి, భోజనాలు, టిఫిన్లు అన్ని రెడీ చేయాలి. 2-3 నెలలు హుషారుగా ఉంటుంది కానీ తర్వాత ఏదైనా ఒక 1 month మాక్సిమం దే మే బీ హ్యాపీ. మా వాడికి అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అని హ్యాపీ ఉంటుంది. 4 రోజుల తర్వాత వాడికి మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేజీ తయారవ్వడము, రాగానే పడుకోవడము, ఏదన్నా ఈవెన్ ల్యాబొరేటరీ వర్క్ కానీ, హోమ్ వర్క్ కానీ, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ, వాట్ యూ కెన్ డూ ఆఫ్టర్ ట్రావెలింగ్ 2 hours ఏం చేయలేరండి. లిటరల్లీ ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 1.5 hours I cannot immediately resume my work. Need rest. Again, early morning he has to come, no? Again. So I've recommended some of my relatives also. వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. ఇప్పుడు మా సీమా టెక్నికల్ క్యాంపస్లోనే ఆమె నేనున్నా అని చెప్పేసి ఆమె వాళ్ళ ఫాదర్ ఇక్కడ జాయిన్ చేశారు. తీసుకున్న తర్వాత I suggested to be stay in the hostel. Because she will be losing 4 critical hours per day unnecessarily in the traveling, which she can convert into some other useful learning. సో అని చెప్పి నేను రికమెండ్ చేశాను. షీ స్టేడ్ ఇన్ ద హాస్టల్. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే జనరల్గా ఒక స్టూడెంట్ ఎంత దూరం ఒక కంఫర్టబుల్గా ట్రావెల్ చేసి తన వర్క్ని యాజ్ యూజువల్గా చేసే అవకాశం ఉంటుంది సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి? మ్యాక్సిమం అండి 30-45 minutes కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆర్ మ్యాక్సిమం 10 to 15 kilometers దూరంగా దాటి ఏదన్నా ఒకదాన్ని మనం చూసుకోవాలి. 15 kilometers లేకపోతే ఒక 30 to 45 ఇస్ ద మాక్సిమం టైం విచ్ హీ కెన్ స్పెండ్.
ఓకే. ఫర్ ట్రావెలింగ్, బట్ Hmm. నాట్ 1.5 hour 2 hours. బస్సులు ఉన్నాయి, సో ఫెసిలిటీ ఇప్పుడు వీళ్ళందరూ పేరెంట్స్ మీరు అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ మీరు పెట్టుకునే ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ఆప్షన్స్ పక్కనే మన ఇంటి దగ్గర నుంచి కాలేజ్ ఎంత దూరం ఉందనేది కూడా మీరు పక్కన తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి. ఎస్. ఇప్పుడు ఇంకోటి అన్ని అటానమస్ కాలేజీలే, అన్ని చోట్ల సిఎస్సి, సిఎస్సిఎంఎల్, డేటా అన్ని courses ఉన్నాయి. అన్ని కోర్సెస్ ఉన్నాయి. మ్మ్. ఇప్పుడు ఇంకోటి ప్లేస్మెంట్ సైడ్ వెళ్ళినా కూడా ఇప్పుడు అంత ఓపెన్ కాంపిటీషన్, రైట్? ప్రతి ఎంఎన్సి కంపెనీ దే ఆర్ కీపింగ్ దేర్ హ్యాకథాన్స్, కోడెథాన్స్, వీటి ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది. స్టూడెంట్, నా ఉద్దేశంలో కాలేజ్ సెలెక్షన్ అంటే స్టూడెంట్కి ఆడ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉందా లేదా ఆ కాలేజీలో, జస్ట్ పోయి రావడం కాదు, వస్తే ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటే వాడు గ్రో అవుతాడు. ఓకే. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నారాయణ చైతన్య జూనియర్ కాలేజ్, ఇంటర్ లాగా వీ కెనాట్ ట్రీట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే. సో రెసిడెన్షియల్ గా ఉండటానికి వర్సెస్ డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి మధ్యలో వ్యత్యాసం ఏంది? చాలా కాలేజెస్ సార్ ఇప్పుడు అంటే బికాస్ ఆఫ్ దేర్ కన్స్ట్రెంట్ ఆఫ్ ది ప్లేస్ లేదా సిటీ లొకేషన్లో ఉండటం వల్ల చాలా కాలేజ్ హాస్టల్స్ ఉండవు. ఎస్. సో ఈ పిల్లలు కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో ఉండడానికి, కాలేజ్ బయట ఒక ప్రైవేట్ పీజీలో ఉండడానికి మీరు ఏం వ్యత్యాసాన్ని గమనించారు డ్యూరింగ్ యువర్ జర్నీ? ఐ ఆల్వేస్ ప్రిఫర్ కాలేజ్ హాస్టల్ అండి. ఎందుకంటే సేఫ్టీ అండ్ షెడ్యూల్, టైం టేబుల్, పంక్చువాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, అండ్ ఎనీ రిసోర్స్ యూ టేక్, ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫార్ బెటర్ ఇన్ ద ఇన్సైడ్, మేబీ లిటిల్ బిట్ కాస్ట్లీ. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంట్స్ జనరల్లీ దే చూస్ ఏ ప్రైవేట్ హాస్టల్ బికాస్ ఇట్ మే బి లిటిల్ లెస్సర్, అది ఇన్స్టాల్మెంట్లో ఉంటుందని కూడా. కానీ మ్యాక్సిమం కేసెస్, మాకు వచ్చిన కేసెస్ అన్నీ చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్రెండ్షిప్, సేమ్ క్లాస్ వాడు ఉండకపోవచ్చు, సేమ్ కాలేజ్ వాడు ఉండకపోవచ్చు, సో సింక్ అవ్వరు. ఆ వేలో వేరే హ్యాబిట్స్కి సింక్ అవ్వచ్చు. నేను చాలా చూసాము, చాలామంది దే ఆర్ ఏమంటే టెంప్ట్ అయిపోతూ ఉంటారు కొన్ని అదర్ యాక్టివిటీ విచ్ ఆర్ నాట్ లీగల్, లైక్ డ్రగ్స్ అవ్వచ్చు, లేదా డ్రింకింగ్ హ్యాబిట్ అవ్వచ్చు, లేదా బెట్టింగ్ హ్యాబిట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అట్రాక్షన్ సో మొత్తం లైఫే స్పాయిల్ అయిపోతుంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ 30,000-40,000, జనరల్గా నేనేమన్నా ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ ప్లాట్, ఇల్లు కొనంటే ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని ఆలోచించకూడదు. పేరెంట్స్ షుడ్ ఆల్సో ఇన్వెస్ట్ ఆన్ దేర్ చిల్డ్రన్. ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దే బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దెన్ దే విల్ బీ హ్యాపీ. అదర్వైజ్ లైఫ్ లాంగ్ వీళ్ళు 20 ఏళ్ళు సరిగా లేకపోతే 40 ఏళ్ళు బాధే. పేరెంట్స్ బాధపడాల్సిందే వాళ్ళు ఉన్న రోజులు. ఓకే సార్, ఒక వ్యత్యాసం గురించి మాట్లాడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాప్ 1 కాలేజ్ అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ సిబిఐటి వర్సెస్ టాప్ 20లో ఉన్నటువంటి మరో కాలేజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, ఎగ్జాక్ట్గా ఏం వ్యత్యాసం ఉంటుంది సార్? అంటే ఎగ్జాక్ట్గా ఏం వ్యత్యాసం ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? వ్యత్యాసం ఏముండదు. సిబిఐటి అయితే సెల్ఫ్ లెర్నింగ్, చెప్పకున్నా వాడు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చి ఉంటాడు. 100 నుంచి 500 ర్యాంకు, 100 నుంచి 1000 ర్యాంక్ లోపు స్టూడెంట్స్ ఉంటారు. ఆల్రెడీ దే ఆర్ గుడ్ ఇన్ మ్యాథ్స్, గుడ్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కొద్దిగా అక్కడ ఫ్యాకల్టీ ఎఫర్ట్ విల్ బి వెరీ లెస్ కంపేర్ టు అవర్, బికాస్ వీ విల్ బి గెటింగ్ 10,000, 20,000 టు ది ర్యాంక్ ఆఫ్ స్టూడెంట్స్. సో అవర్ ఎఫర్ట్స్ షుడ్ బి డబుల్డ్ and care should be more compared to those colleges. Okay. So that is also very important. So every day call cheyadamu, రాకపోతే పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయడము, ఫాలో అప్ చేయడము, అటెండెన్స్ ఇంపార్టెన్స్ ఇది చేయడము, అండ్ అసైన్మెంట్స్ కానీ, మిగతా ల్యాబొరేటరీ వర్క్ కానీ, ఏది కానీ ఫాలో అప్ విల్ బి మోర్ హియర్ అండ్ వర్క్ విల్ బి మోర్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే. సో ఈ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే సేవ్ అండ్ ప్రింట్అవుట్ విషయంలో కానీ, లేకపోతే ఒకసారి రీవెరిఫై ఎలా చేసుకోవాలి సార్ పిల్లలు? ఈ ఎంసెట్ ఆప్షన్ ఫస్ట్ ఒక ప్రింట్అవుట్ తీసుకున్న దాంట్లో ఆప్షన్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, సపోజ్ బై మిస్టేక్ ఇప్పుడు సిబిఐడే కాలేజ్ మెకానికల్ ఆర్ మేబీ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అని పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ 5,000 ర్యాంక్ వాళ్ళు 4,000 ర్యాంక్ వాళ్ళు మేబీ తగలచ్చు. అవును. బట్ ఆ 5,000 ర్యాంక్ వచ్చిన అతనికి సిఎస్సి, మేబీ నెక్స్ట్ ఆర్ సమ్ అదర్ కాలేజ్ హీ మే గెట్ సిఎస్సి ఆల్సో. సో దిస్ ఈస్ వాట్ ఎ ట్రిక్కీ థింగ్. దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బ్రాంచ్ ఆర్ కాలేజ్, ఇఫ్ he loves only CBIT, let him take CBIT, or if he loves some college or near to that his home,
విఎన్ఆర్, గోఖరాజ్ ఆర్ సిఎంఆర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ చూస్ దట్ ఓన్లీ. సార్ యాక్చువల్గా ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత విద్యార్థులు కాలేజీకి రావాల్సిన అవసరం ఉందంటారా? యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే ఆన్లైన్లో రిపోర్ట్ చేయాలి. కానీ నా సజెషన్ ఏంటంటే, మీకు ఏ కాలేజీ ఏ సీట్ వచ్చిందో వెళ్ళి కాలేజ్ అట్మాస్ఫియర్, కాలేజ్ ఒకసారి ఫిజికల్గా చూసి కన్వీనియంట్గా ఉందా లేదా, హౌ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్. బై ద టైమ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి సెకండ్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ క్లాస్ వరకు కూడా స్టార్ట్ అవుతుంది. సో దే కెన్ ఇంటరాక్ట్ అండ్ దే కెన్ మేక్ ఏ ఫైనల్ డెసిషన్. నా చాయిస్ వాట్ ఎవర్ ఐ గాట్, ఇఫ్ దే హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ దట్, నాట్ టు గో ఫర్ సెకండ్ కౌన్సిలింగ్ అండ్ మేక్ మెస్ ఆఫ్ ఇట్. అంటే అది పోయి పిచ్చి పిచ్చి చేసి ఈ కాలేజ్ పోయి ఇంకో కాలేజ్ వస్తుంది, మళ్ళీ అది చూడకుండా పెట్టేస్తారు. ఇంకొకటి పేరెంట్స్ సజెషన్ ఏంటంటే, మీ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజీలు వస్తాయని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆ 4-5 కాలేజీలన్నా ఫిజికల్గా వెళ్ళి చూడాలి. ఫిజికల్గా చూస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ట్రావెల్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత డిఫికల్టీ అని. ఇంటి నుంచి సపోజ్ మీరు అన్నారు ఒక 2 రోజులు పోయి రావాలి సార్. 2 రోజులు పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకొని తిరిగి వస్తే ఏ కాలేజీ కన్వీనియంట్ ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కంపారిజన్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఆ వచ్చిన తర్వాత మనకు కంక్లూజన్ వచ్చేస్తుంది, ఎస్ మై ఆప్షన్ ఈజ్ రైట్ అనుకుంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళకూడదు. సెకండ్ ఫేజ్ వెళ్ళేటప్పుడు కూడా దీనికన్నా కింది ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, కానీ పైన ఏం చేంజ్ చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే దీనికన్నా కింద వచ్చే అవకాశం ఉంటుంది, కానీ పైన వచ్చే అవకాశం ఉండదు. అవును. సో కింద ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైతే మీకు 100 అయితే ఆప్షన్, సపోజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ వచ్చిందంటే, సో మీరు 100 పైన ఉన్నటువంటి ఆప్షన్స్ ఏదైనా పెడితే పెట్టవచ్చు తప్ప మళ్ళీ 101 ఆప్షన్ నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మళ్ళీ చేంజ్ చేస్తే కింద పోతాం, మర్చిపోతాం, లేదా ఏదో ఒక మిస్టేక్ పెట్టి ఏదో ఒక మెస్ అయితే కిందికి వెళ్ళిపోతాం, వచ్చినటువంటి సీట్ ఎగిరిపోతుంది. సో ఆ తప్పు చేయకూడదు. సో ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత సీట్ లాక్ చేసుకోవాలంటే వీళ్ళు మొత్తం పేమెంట్ చేస్తారు కదా సార్, ఆన్లైన్లోనే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. చాలా సందర్భాల్లో పేరెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే, సరే ఇది మేము సపోజ్ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో మాకు సీట్ వచ్చినప్పుడు మేము ఆన్లైన్లో పే చేస్తాం కదా, ఈ డబ్బులు సిఎంఆర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తే నా పైసలు ఎట్టా అని అడుగుతుంది. లేదు, ఆ డబ్బులు ఎంసెట్ కన్వీనర్ దగ్గరే ఉంటాయి. వీళ్ళు పే చేసేది కూడా ఎంసెట్ కన్వీనర్కే. ఓకే. మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత 2 months 3 months వీళ్ళు ఏ కాలేజీలో ఫైనల్గా, సపోజ్ ఫస్ట్ టైం ఒక కాలేజీలో వచ్చింది, ఒక కాలేజీలో ఫీజు కట్టారు, సెకండ్ ఫేజ్లో ఇంకో కాలేజ్ వచ్చింది, ఆ కాలేజీ డిఫరెన్స్ అమౌంట్ ఉంటే కడతారు, లేదు సెకండ్ వచ్చిన కాలేజ్ ఇంకా తక్కువ ఉందనుకోండి అమౌంట్, వీళ్ళకే రిటర్న్ వస్తుంది. సో ఆ స్లిప్ ఏదైతే మీరు కట్టిన ఛాలెంజ్ స్లిప్ కానీ అలా ఇవన్నీ ఉంటాయి కదా, ఫైనల్గా మీరు వెళ్ళి ఎక్కడ రిపోర్ట్ చేస్తారు, ఆ కాలేజ్ వాళ్ళు ఆ స్లిప్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మేము వెబ్సైట్ కన్వీనర్కి సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇవన్నీ వెరిఫై చేసుకొని ఫైనల్గా ఏ స్టూడెంట్ ఏ కాలేజీలో ఉన్నాడో వెరిఫై చేసుకొని రిపోర్టింగ్ ప్రకారం అంత అమౌంట్ కాలేజీకి ఒక 2-3 months తర్వాత పంపిస్తారు. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు ఫీజు పే చేసుకునేటప్పుడు సపోజ్ ఒక ₹1,00,000 మన కాలేజీకి ఫీజు ఉందనుకోండి సార్, 250 2 సార్లు పే చేసుకోవచ్చా? నో, మొత్తం ఒకటేసారి పే చేయాలి. ఓకే. సో క్యాష్లో పే చేసేదానికి ఆప్షన్ ఉంటుంది? లేదు, ఆన్లైనే, మొత్తం ఆన్లైన్లోనే పే చేసుకోవాలి. యూజింగ్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించేయడమే తప్ప మనం డైరెక్ట్గా ఇప్పుడు 2 కిస్తీలుగా కట్టుకునే ఆప్షన్ లేదు. అది ఆన్లైన్లో ఉండదు. ఓకే. అది తీసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాయినింగ్ రిపోర్టే తీసుకోదు. ఓకే. కంప్లీట్ పే చేయాల్సింది, మొత్తం పే చేయాల్సిందే. ఊరికి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది నేను అనుకొని అట్లనే ఉండేసి సెకండ్ ఫేజ్కి వెళ్తే ఫస్ట్ ఫేజ్ ఉండదు. ఓకే. కొంతమంది అలా అనుకోవచ్చు, ఫీజు తర్వాత కడితే ఏమవుతుంది, ఫీజు తర్వాత కడితే ఏమవుతుంది, నాకు సీట్ అలాట్ అయిపోయింది కదా అని అనుకోవచ్చు. అలా ఉండదు. కంపల్సరీ ఆన్లైన్లో పే చేసి రిపోర్ట్ చేయాలి. ఓకే. మేబీ దే నీడ్ నాట్ కమ్ టు కాలేజ్, బట్ మై సజెషన్ ఏంటంటే దే షుడ్ కమ్ అండ్ విజిట్ ద కాలేజ్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ whether they are happy with the seat what they got. ఓకే. ఇప్పుడు దీని తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది సార్, మనకి సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత కాలేజీకి తీసుకొచ్చి అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే? yes, after second phase. సో ఆ డెడ్ ఎండ్ లోపల సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఆ సీట్ ఎగిరిపోయినట్టేనా సార్? ఇంకా సెకండ్ ఫేజ్ తర్వాత రిపోర్ట్ చేయకపోతే కాలేజీలో మేము మనకి ప్రతి కాలేజీకి ఒకటి ఇస్తారు లిస్టు, కాలేజీలో రిపోర్ట్ చేస్తే టిక్ పెట్టాలి. ఆ టిక్ పెట్టలేదనుకోండి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు నెక్స్ట్ రౌండ్లో, ఫైనల్ రౌండ్లో, కానీ ఈ సీట్ ఉండదు. ఓకే. సో ఎగ్జిస్టింగ్ వచ్చినటువంటి సీట్ రిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే వేరే సీట్ రాకున్నా ఈ సీట్ ఉంటుంది. ఓకే. రిపోర్ట్ చేయకపోతే ఇది ఉండదు, వేరే దానికి వస్తే రావచ్చు, చెప్పలేము. ఓకే. ఈ తర్వాత ఒక సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్ కూడా ఇట్లాగే వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో కాలేజీకి వచ్చి సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది సార్, కానీ ఆయనకి థర్డ్ ఫేజ్ వెళ్ళే అధికారం ఉంటుంది కదా? ఎస్.
ఉన్నప్పుడు ఆ కాలేజీలో అలాట్ అవుతుంది. పేరెంట్స్ ఏమో మదన పడుతుంటారంటే నేను డబ్బులు కట్టేసాను సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్కి, సర్టిఫికేట్లు ఇచ్చేసాను, వీళ్ళు నా సర్టిఫికేట్లు ఇవ్వరనేమో అనుకుంటారు. సో దీంట్లో లేదు ఫైనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఎక్కడ ఉంటే అక్కడ కంపల్సరీ అక్కడికే వెళ్ళి జాయిన్ కావాల్సిందే. ఓకే ఏ కాలేజ్ కూడా నో అనడానికి లేదు. ఓకే ఆ సర్టిఫికెట్స్ రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్లో ఇంకో క్యాండిడేట్ వస్తాడు, అంతే. వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది కాబట్టి. అదర్ దాన్ మనం ఒక్క సీట్ ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. యాజ్ పర్ గవర్నమెంట్ కన్వీనర్ ఏది అలాట్ చేస్తే ఆ నేమ్సే మనం అలో చేయాల్సి వస్తుంది. ఓకే మనకి ఇష్టం సర్టిఫికేట్ పెట్టుకో మనం చేయడానికి ఏం లేదు. ఏమీ లేదు. ఓకే సో ఇప్పుడు ఈ మధ్య కాకపోతే ప్రాసెసింగ్ ఫీజు అని మేబీ ₹1000 ₹2000 ప్రాసెసింగ్ ఫీజు డిపెండ్స్ ఆన్ ది కాలేజ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ మిగతా అమౌంట్ రిటర్న్ చేస్తారు. ఓకే సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా దీని మీద కూడా చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి సార్, ఏంటి దీని గురించి? ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఆఫ్టర్ థర్డ్ ఫేజ్ విత్ ఇన్ ద కాలేజ్. అంటే అది ఖాళీ ఉంటేనే, ఇప్పుడు సిఏ ఒక 4 బ్రాంచ్లు ఉన్నాయి అనుకోండి, ఒక బ్రాంచ్లో ఖాళీ సీట్లు ఉంటేనే ఆర్ రిపోర్ట్ చేయకుండా ఖాళీ ఉన్నప్పుడే ఈ కింద బ్రాంచ్ వాడు పై బ్రాంచ్ ఇంకా వేరే బ్రాంచ్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది విత్ ఇన్ ద కాలేజే. ఓకే సపోజ్ మనకి ఈసీఈ, సిఎస్సి, డేటా సైన్స్, ఏఎంఎల్ ఉంది. సపోజ్ మన సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ తీసుకుని ఈసీ అతను సపోజ్ సిఎస్సిలో ఒక సీటు వేకెంట్ ఉంది, ఈసీ అతను ఆప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఎంతమంది ఆప్ట్ చేశారు, ఫస్ట్ ర్యాంక్ కూడా ఎవడు ఉంటే వాడికే అవకాశం వస్తుంది. సో అనేక సందర్భాల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం సార్. గవర్నమెంట్కి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ప్యారల్గా ఎంసెట్కి ప్యారల్గా అది కూడా నడుస్తూ ఉంటుంది, సెకండ్ రౌండ్లో నడుస్తున్నట్టుంది. సపోజ్ మన దగ్గర సెకండ్ ఫేజ్ అలాట్ అయిపోయింది, లేకపోతే థర్డ్ ఫేజ్ అలాట్ అయిపోయింది, లేకపోతే ఆ టైంలో ఆయనకి సీసీఆబ్లో సీట్ వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు, కన్వీనర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు దీని మీద? అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ అని ఉంటుంది అడ్మిషన్స్కి. ఈవెన్ వీళ్ళు ఫీజు కట్టి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ తర్వాత కూడా ఒక ఆ డేట్ లోపల కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇంజనీరింగ్ ఆ సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు ఆ అమౌంట్ అక్కడే ఎప్సెట్ కన్వీనర్ దగ్గరే డబ్బులు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏ మోడ్ ద్వారా పే చేశారో, ఐదర్ బ్యాంక్ ద్వారా చేశారా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, దానికే మళ్ళీ అమౌంట్ రిటర్న్ వస్తుంది. కట్ ఆఫ్ డేట్ దాటితే అమౌంట్ రాదు. చాలామంది పేరెంట్స్ ఈ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు చాలామందికి ఉండవు సార్. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే ఏపీలో అయినప్పుడు కూడా మెజారిటీ ఆఫ్ ది పేరెంట్స్ రైతు కుటుంబాల నుంచి ఉంటారు. వీళ్ళకి డెబిట్ క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేయరు న్యాచురల్గా. వీళ్ళు వెళ్ళేసి మీ సేవా సెంటర్లో వాళ్ళ ద్వారా డబ్బులు కట్టించేస్తుంటారు. క్యాన్సిలేషన్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? క్యాన్సిలేషన్ అయినప్పుడు ఏ ద్వారా పోయిందో అక్కడికి వస్తాయి డబ్బులు. సో పైసలు ఆగమైపోయినాయి. వాళ్ళతో మరి వీళ్ళు మాట్లాడుకోవాలి. అంటే దే షుడ్ టేక్ సమ్ రిసిట్ లాంటిది, ఏదైనా అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ అక్కడ రిటర్న్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి అడగాలి. ఆర్ ముందే క్లారిటీగా ఇట్లా క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ మీకే వస్తాయి కదా, మీరు ఇవ్వాలని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అలాంటి చోటనే వెళ్ళి చేయాలి. లేదంటే ఇప్పుడు చాలామందికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంది. విలేజ్లో అయినా సిటీలో అయినా ఎక్కడైనా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వీళ్ళు వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. ఈ సేవా సెంటర్కే వెళ్ళాలని ఏం లేదు సార్. చివరిగా మీకున్నటువంటి అనుభవాన్ని ఉపయోగించి పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఒక 5-6 జాగ్రత్తల గురించి తెలియజేస్తే వీడియోని ముగిద్దాం సార్. సో ఎంసెట్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత, అలాట్మెంట్ అయిన తర్వాత పేమెంట్కి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి ముందే కాలేజ్ వైజ్గా మేబీ ఇప్పుడు ఎంత ఉన్నాయి, 50,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది ఫీజు, డిపెండింగ్ ఆన్ ద ర్యాంక్. వాళ్ళు కంక్లూజన్కి వచ్చేయచ్చు. దాని ప్రకారం డబ్బులు రెడీ పెట్టుకొని ఆన్లైన్ పేమెంట్ చేసి ఆ జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్అవుట్ కాపీస్ అండ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ లైక్ ఎస్ఎస్సి, ఇంటర్, ఫోటోగ్రాఫ్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇవన్నీ రెడీ పెట్టుకొని కాలేజీకి ఎప్పుడు రిపోర్ట్ చేయమంటారో అప్పుడు రిపోర్ట్ చేసేసి తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కు పెట్టే డబ్బులు, నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ తీసుకుంటే చాలా వైడ్, 30,000 to 50,000 డబ్బులకి ఏ కాలేజీ తక్కువ ఉండదు. ఇంకొక డబ్బులు వేసేసుకుంటే హాస్టల్లో కూడా అకామిడేషన్ వచ్చేస్తుంది. సో నా సజెషన్ అయితే ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ మోర్, నాకు ఆ కాలేజే కావాలి, డిస్టెన్స్ ఎక్కువ అనుకుంటే హాస్టల్ అకామిడేషన్ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ ఇలాంటి జాగ్రత్తలు చిన్నవి తీసుకుంటే డెఫినెట్గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది. ఐ విష్ ఆల్ ది EPSET 2026 aspirants, please think and carefully exercise your options
and take the suggestions of the nearby senior people or who are already professors or assistant professors. Maybe some college or other college people will be available around you. Take the suggestions and lock your whatever exercises and save properly, and so that you will get what you are going to expect. Okay. So I wish all the success for all the aspirants of EPSET 2026. Thank you so much, sir, for coming to our Thank studio you. and explain all our Thank you. students and parents regarding this MSET counseling procedure. Thank you once again. Right.